అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టు పనులు బట్టి నిట్టూర్పు విడుచుచు మొరపెట్టగా దేవుని దగ్గరికి ఆ మొర చేరిందంట అని రాయబడింది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సందర్భాన్ని 23, 24, 25 వచనాల్ని ఇజ్రాయేలీయులు అంటే ఎవరు అనేది మనం ఒక చిన్న మీకు చరిత్ర జ్ఞాపకం తెచ్చుకుని వాక్యంలోకి వెళ్తా. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబులో నుంచి వచ్చిన 12 మంది కుమారులు ఉన్నారు కదా, వారిని ఏమన్నారంటే ఇశ్రాయేలీయులు అన్నారు. ఇజ్రాయేలీయులు అన్నారు. ఇజ్రాయేలీయులు యాకోబులో ఆఖరి కుమారుడు ఎవరంటే యోసేపు. యోసేపు ఎక్కడున్నాడు? యోసేపు ఐగుప్తులో ఉన్నారు. కానీ ముందు యోసేపు ఎక్కడున్నాడంటే యాకోబు ఇంటి దగ్గర ఉన్నాడు. అమ్మబడ్డాడు. ఎన్నో నిందలు అవమానాలు చేయబడ్డాడు. ఇవన్నీ జరిగాయి. అయితే 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 అక్కడ జరిగిన ఒక మాట ఏంటంటే ఇశ్రాయేలీయులంట దేవునికి మొరపెడుతూ ఉన్న సందర్భం. అంతకుముందు మనం జ్ఞాపకం తెచ్చుకుంటే యోసేపు ఐగుప్తు ఎలాంటి స్థానం చేశాడంటే ఫరో అంతటి రాజు. హల్లెలూయా. ఎలాంటి రాజు? ఫరో అంతటి రాజు. ఎందుకంటే యోసేపు యొక్క భక్తికి, యోసేపు యొక్క నమ్మకానికి, యోసేపు యొక్క జీవితానికి ఒక ఆధారం చేసుకుని ఏదైనా ఒక స్థానం ఉంది అంటే దేవుడు యోసేపుని హెచ్చించి యోసేపుని క్రమంగా ఆశీర్వదించి యోసేపుని ఎలా మార్చంటే ఐగుప్తు ప్రజలందరికంటే ఒక శ్రేష్ఠుడిగా మార్చాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మనం జ్ఞాపకం తెచ్చుకున్న ఒక మాట ఏంటంటే ఇక్కడ అనేక దినాలు జరుగుతున్నాయంట. ఈ జరుగుతున్న దినాల్లో అంట ఐగుప్తురాజు చనిపోయాడంట. ముందు యోసేపు చనిపోయాడు. ఆ స్థానం భర్తీ చేయడానికి దేవుడు ఎవరు లేపాడంటే ఒక ఫరోను లేపాడు. ఆ ఫరో రాజు కూడా ఏమయ్యాడంటే ఇప్పుడు చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఇంకో ఫరో రాజు రావాలి స్థానంలో. కానీ ఆ దినాల్లో ఎవరు ఎక్కువగా వృద్ధి పొందుతున్నారు, ఆశ్రయించబడుతున్నారంటే ఇజ్రాయేలీయులు క్రమంగా వృద్ధి పొందుతూ ఉన్న దినాలు అవి. ఆ దినాల్లో వాక్యం చెప్తుంది. మీరు ఇంకా ఆ 1, 2 అధ్యాయం ఇంటికి చదవండి, ఎక్కడొద్దు. చదివితే ఇజ్రాయేలీయులంట జనసంఖ్య విస్తరిస్తూ వస్తుందని 1వ అధ్యాయంలో మనకు చెప్తూ ఉంటాడు. అంటే యాకోబు నుంచి వచ్చిన ఈ 70 మంది కుమారులు ఎవరంటే ఇజ్రాయేల్‌గా మార్పు వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు ఇశ్రాయేల్ ఎందుకు లక్ష్య పెట్టాడు? హల్లెలూయా. చూడండి కొన్ని మాటలు మీకు ఈరోజు నేను చూపిస్తాను. నిర్గమాకాండం అదే చదివిన అంశమే 2వ అధ్యాయం 25వ మాట. చాలు. దేవుడు ఇజ్రాయేలుని చూచాడు. ఇజ్రాయేలుని చూచి దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇశ్రాయేలుని చూచాడంటే పాత నిబంధన ఇజ్రాయేలీయులు వాళ్ళు. కొత్త నిబంధన ఇజ్రాయేల్ ఎవరంటే నువ్వు నేనే. అయితే దేవుడు ఎందుకు వారి యందు లక్ష్యముంచాడంటే, ఎందుకు వారి పట్ల ఒక గురి కలిగి ఉన్నాడంటే, ఎందుకు వారి యందు ఒక ఇష్టాభిప్రాయం కలిగి ఉన్నాడంటే, ఫరో ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో నిద్రలేని రాత్రులు ఇజ్రాయేలీ ప్రజలు గడుపుతున్న దినాలు అవి. ఆ దినాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే
ఐగుప్తీయుల కంట ఇజ్రాయేలీలంట ప్రబలుతూ వస్తున్న దినాలవి. ఆ దినాల్లో అంటే ప్రదేశము కంట జనసంఖ్య ఏమైపోతుంది? వృద్ధి చెందుతూ వస్తుంది. వృద్ధి చెందుతూ వస్తుంది. వృద్ధి చెందుతూ వస్తుంది దినాలు. మనం కూడా అప్పుడప్పుడు చూడండి, ఈరోజు చూడండి జనసంఖ్య చూడండి. ఒకప్పుడు జనసంఖ్య చూడండి. ఒక 10 సంవత్సరాల జనసంఖ్య చూసుకుంటే ఎక్కడ కూడా ఏది కూడా ఉండేది కాదు. ఇప్పుడు జనసంఖ్య చూడండి ఒకసారి. ఆ! ఎటు పెరిగాయి? వాహనాలు పెరిగాయి, బస్సులు పెరిగాయి, మనుషులు పెరిగారు, ఇంకా పిల్లలు పెరిగాయి, కాలేజీలు పెరిగాయి, రకరకాలుగా పెరిగిపోతుంది. కానీ పెరగట్లేదు ఏంటంటే ప్రదేశాలు పెరగట్లేదు. భూస్థలం పెరగట్లేదు. భూమి యొక్క విస్తరణ పెరగట్లేదు. ఈ పగటి కాలం నేను ఒక 3 విషయాలు చెప్తాను. మనం కూడా ఆత్మీయ ఇజ్రాయేలుగా ఉంటున్న మనం కూడా కొన్ని విషయాల్లో దేవుని యొక్క మహిమను చూడాలంటే, దేవుని యొక్క ఆలోచన మనం ఎరగాలంటే, ఆత్మీయ ఇజ్రాయేలుగా ఉంటున్న మనం కూడా ఒక పని చేయాలి. అదే నిర్గమకాండం చూడండి, మీ పక్క పేజీ తిరిగేసినట్లయితే చూడండి, 1వ అధ్యాయము 7వ మాట చదువుదాం ఒకసారి. చూడండి, వారున్న ప్రదేశం ఎలాగుందంటే నిండిపోయింది. మన సాధారణంగా ఈరోజు న్యూ ఇయర్లు, క్రిస్మస్లు ఇవన్నీ చేసుకొని బాగా ఉన్న సందర్భాల్లో మన ఇంట్లో కూడా వేచి నింపబడతాయి. పిండి వంటల చేత, ఆహార పదార్థాల చేత, నూతన వస్త్రాల చేత నింపబడతాయి. కానీ వాక్యం చెప్తుంది అక్కడ, ఇశ్రాయేలు బహుసంతానం గలవారే అభివృద్ధి పొంది విస్తరిస్తూ వచ్చారని అంట. అంటే ఒక్క మాట చెప్తాను నేను ఈరోజు, ఒకే ఒక మాట. దేవుడు మన యందు లక్ష్యం ఉంచాలంటే, దేవుడు మన యందు తన ఇష్టమైన ప్రేమను మన యందు చూపించాలంటే, మనం కూడా ఒక 3 పనులు చేయాలి. ఎన్ని పనులు? 3 పనులు చేయాలి. అందులో మొదటిది ఇజ్రాయిల్ చేసిన ఒక పని చూడండి. అదే నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాయబడుతుంది. 23వ వచనం, తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూడండి, తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది అని రాయింది. ఏంటి వెట్టి పనులు అంటే? వారి కష్టం. ఏంటే కష్టం అంటే, ఫరో ఐగుప్తీయులు ఏం చేయమన్నారంటే, వీళ్ళు ప్రబలిపోతున్నారు కదా, వీళ్ళు వృద్ధి చెందుతున్నారు కదా అని చెప్పి, ఆ వృద్ధి ఫరోకి ఏంటంటే ఇష్టం లేదు. ఇష్టాభిప్రాయాలు ఉండవు కొంతమందికి. కానీ వీళ్ళు వృద్ధి చెందుతున్న ఈ క్రమంలో అంట, మొట్టమొదటి వాళ్ళు చేసిన పని ఏంటంటే, దేవునికి ప్రార్థన చేయడం వాళ్ళు ఆపలేదంట. దేవునికి వాళ్ళు ప్రార్థన చేయడం ఆపలేదు. మనం కూడా 2025 సంవత్సరం ముగించుకొని 26వ సంవత్సరంలో వచ్చిన మన జీవితాలు కూడా మనం దేని యందు లక్ష్యం ఉంచాలంటే, దేవునికి ప్రార్థన చేసే విషయంలో మనం ఎక్కడ కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, జ్వరం వచ్చినా, బలహీనతలు వచ్చినా, రోగం పీడించినా, రకరకాల వ్యసనాలతో ఉన్న ఆఖరికి మరణ పడకల మీదకు నువ్వు వెళ్ళిపోయినా కూడా నువ్వు ప్రార్థన ఆపకూడదు. అప్పుడు ఏం చూస్తుంది? నీ భక్తిని చూసి దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు. చాలా మంది అనుకుంటారు ప్రార్థన 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 అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఇజ్రాయేల్ మరే దేవుడు ఆలకించినప్పుడు, ఇజ్రాయేల్ వీళ్ళే అంత శ్రేష్ఠగా భక్తి చేసినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్టిస్ అనుభవాలు నుండి లోక సంబంధమైన వాటిని విసర్జించి దేవునికి ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి నీ మరి దేవుని ఆలకించుకుంటూ పోతాడంటే పోడు.
పరిస్థితులు ఎలాగున్నా నువ్వు ప్రార్థన చేయాలా. నీ ప్రార్థనే నీ ప్రాకారానికి ఒక శిఖరం. ప్రార్థన నీ పరిస్థితుల కంటే ఒక శిఖరం. శిఖరం మీదకి ఎక్కినోడు చూడండి ఎప్పుడైనా. శిఖరం ఎక్కినోడు చూస్తే ఏమవుద్దంటే ఆ శిఖరం ఎక్కుతాడు, మరలా దిగుతాడు. అంత మాత్రమే కాదు గాని కీర్తనకారుడు దావీదు కూడా ప్రార్థన అనిపించిన అనుభవంలో దేవుడి యొక్క భక్తి విధానాల్లో ఒక మాట చెప్తాడు. చూడండి ఆ మాట కూడా 76వ కీర్తన 1వ మాట చదువుకుందాం. 76వ కీర్తన చాలు, మళ్ళీ చదవమ్మది. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. చూడండమ్మా, యూదాలో మన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదంట, ఆయన ఇజ్రాయిలీలు కూడా ప్రసిద్ధికెక్కిన దేవుడని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుని నామం దగ్గరికి వచ్చిన నీవు కూడా దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఆనాడు ప్రవక్తలకి ఏదైనా ఒక విషయాన్ని తెలియపరచాలన్నా, బోధకులకు ఏదైనా ఒక విషయాన్ని బోధించాలన్నా దేవుని దగ్గర వాళ్ళు విచారం చేసిన అనుభవాలు అనుకున్నారు. అలాగే ఈరోజు మనం కూడా దేవుని సమీపించిన కొలది, దేవుని యొక్క అభివృద్ధిని చూసిన కొలది, మనం కూడా విస్తరించిన కొలది ఏంటంటే ప్రార్థనా స్థాయిని తగ్గించేస్తున్నాం. ఈరోజు ప్రార్థనను తగ్గిపోతుంది. మోకాళ్ళ అనుభవాలు తగ్గిపోతున్నాయి, కన్నీరు అనుభవాలు తగ్గిపోతున్నాయి, ఉపవాస అనుభవాలు తగ్గిపోతున్నాయి. ఎందుకు? దానికి కారణం అంటే ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది అనే నిర్లక్ష్యం మీకు తగ్గిపోయింది. ప్రార్థనా బలిపీఠాలు తగ్గుతున్నాయి. చూడండి, సంవత్సరాలు పిల్లలు వృద్ధిలోకి వస్తున్నారు, పిల్లలు దేవుని ఆశీర్వదించబడుతున్నారు, పిల్లలు దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు, బాగే ఉంది. మరి నీ ప్రార్థన, మోకాళ్ళు, కన్నీరు, ఉపవాసం అనేది ఏటవ్వాలా? సంవత్సరం పెరుగుతూనే రావాలి, కానీ అదేమాత్రం తగ్గకూడదు. గడిచిన సంవత్సరం 2025లో నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? 26లో ప్రారంభించి అడుగుపెట్టు నీవు నీ ప్రార్థనా స్థాయి ఎలాగా పెంచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావో దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 2025 సంవత్సరం బాగానే నువ్వు అనుభవించావు, దేవుడి చేత మేలు అనుభవించావు, ఆశీర్వదించబడ్డ, ఆరోగ్యం అన్నిటికీ బాగా ఉంది. కానీ నీ బలిపీఠమైన ప్రార్థనా బలిపీఠము ఎలా కట్టుకుంటున్నావు? నీ కుటుంబంలోనైనా, నీ సంఘంలోనైనా, నీ వ్యక్తిగత జీవితంలో అయినా ఎలా కట్టుకుంటున్నావు ఈరోజు బలిపీఠాన్ని? వాక్యం చెప్తుంది, యూదాలో ఆయన ప్రసిద్ధుడు, ఇజ్రాయిలీల్లో ఆయన నామం గొప్పది. ఆయన నామాన్ని ఎల్లప్పుడూ ఏం చేయాలంటే గొప్ప చేస్తూ రావాలి. చాలామంది ప్రార్థన అంటే నేను పాపిని, నాలో పాప స్వభావాలు ఉన్నాయి, ఒప్పుకోవడం మంచిదే. కానీ పాప స్వభావం ఏలుబడి చేస్తున్న నీ జీవితంలో యేసయ్య మీద యేసు చెప్పిన మాటల మీద నువ్వెప్పుడైతే లక్ష్యం ఉంచుతావో, నువ్వెప్పుడైతే ఆధారపడతావో, నువ్వెప్పుడైతే నిన్ను కట్టుకుంటావో, అప్పుడు అంటున్నాడు ప్రభు, అప్పుడు నీ మొర నా యొద్దకు చేరింది. మరి అప్పుడు చేరలేదంటే మరి ఎన్ని సంవత్సరాలు చేసిన ప్రార్థనలు ఎలాగుండిపోయాయి అంటే పైపైన వెళ్ళిపోవడం అంటే ప్రార్థన వస్తుంది, ప్రార్థన చేస్తున్నా, కన్నీరు కాచుతున్నా, విన్నపించుకుంటున్నా, కోరికను తెలియపరుస్తున్నా, కానీ నీ భక్తిలో కొంచెం లోపం వల్ల ఎటైపోతుందంటే పైపైన వెళ్ళిపోతుంది. ఆశీర్వాదం కావాలంటే అందరము చేయొత్తాం, దీవెనలు కావాలంటే అందరూ చేయొత్తాం. ప్రార్థన అని అనండి, నాకు తెలుసు కొందరు ముగ్గురు ఇద్దరు ఉంటారేమో.
నిజమైన భక్తిపరుడు ఇందులో ఆనందిస్తాడంటే దేవునికి ప్రార్థన చేసే విషయంలో ఆనందిస్తాడు. పండగలని, పబ్బాలని, రకరకాల వాటి కోసం ఆనందించం గానీ, ఏదైనా అంటే పండగలు చేసుకోవద్దు, బంధువులు కలవద్దు అని వాక్యం చెప్పట్లే. నువ్వు నీ దేవుని కన్నా ఎక్కువగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే అదే ఒక పాప స్వభావం. దేవుణ్ణి నువ్వు తగ్గించకుండా దేవుణ్ణి ఎల్లప్పుడూ నువ్వు గణపరిచే వ్యక్తిగా ఉంటే నీలో ఏముంటదంటే ఎల్లప్పుడు కూడా దేవుని కార్యాలే ప్రారంభమవుతాయి. కొందరి జీవితాలు కొన్నిసార్లు వింటూ ఉంటాను, మా కోసం ప్రార్థన చేయండి, మేము సమస్యలతో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, కష్టం. ఎందుకు? సరి అయిన చిన్న ప్రార్థన ఉదయం లెగిసి చేసుకుంటే ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని కూడా కడతది. కూడా చెప్తున్నాను, ప్రార్థన వైపు వారు లక్ష్యం ఉంచారు. ప్రార్థన వైపు లక్ష్యం. మన గురి ఏంటి? ఉదయం ఆహారం సంపాదించుకోవడం మంచిదే, వ్యాపారం చేయడం మంచిదే, కానీ దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇచ్చేయాలి. టీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత టీకి ఇచ్చేయాల, బిర్యానీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత బిర్యానీకి ఇచ్చేయాల. అర్థమైందా? ఇంకోటి, మాత్రలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాత్రలకు ఇచ్చేయాల. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇస్తేనే దేవుడు మన యందు లక్ష్యం ఉంచి మనల్ని చూస్తాడు. మీకు బైబిల్లో ఒక మంచి ఉదాహరణ, పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ ఉంటాయి ఈ మాటలు కూడా. సారా ఉత్పత్తి హాగరు ఒకసారి ఏడుస్తూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటుంది. ఎవరిని చూసి అంటే ఇస్సాకును చూసి. ఆ బాధపడుతున్న ఆ తరుణాల్లో అప్పుడు ఇస్మాయిలు జన్మించడం జరుగుతుంది. అక్కడ మాట రాయబడుద్ది, మీరు తీయొద్దు, అది ఇంటికి ఎత్తుక్కోండి. నేను బైబిల్ చదవట్లేదు కాబట్టి అందుకని చెప్తున్నాను కొన్ని. ఆ ఇస్మాయిల్తో అంటది ఒక మాట, నీ చావు నువ్వు చోవు అంటది. ఏమంటది? నీ చావు నువ్వు చోవు అంటది. ఇస్మాయిలు ఎండకి ఏడుస్తూ ఉంటాడు, ఎందుకంటే తల్లి ఆహారం కొరకు. ఇస్మాయిల్ యొక్క ఆ వేదన కన్నీరు చూచి దేవుడు అంటాడు, అబ్రహాము దాసి అయిన హాగరు ఎక్కడికి పోతానని అడుగుతాడు. అగో అరణ్యంలో ఇస్మాయిల్ మొర నేను ఆలకించాను అంటాడు. అంటే మనం ప్రార్థన చెయ్యకపోతే మనం అనుకుంటాం ఏదో సంభవించద్ది, ఏదో జరిగిపోద్ది కాదు, కానీ ప్రార్థన చేయకపోతే నేను దేవునికి దూరం అయిపోతున్నాను అనే విషయాన్ని నీకు జ్ఞాపకం తెస్తున్నా. హల్లెలూయా. ఇంకో మాట జ్ఞాపకం తెస్తాను. అంటే ప్రార్థనకు మనం ఏం చేయబడాలంటే, ప్రార్థన కొరకు ఒక అవకాశాన్ని దేవుడు కల్పించాలి. ఇది సంవత్సరం మొదటి నెల. ఏ నెల? మొదటి నెల. ఈ మొదటి నెల నుంచి నీ ఇంటిలో ప్రార్థనకి ఒక అవకాశం ఇస్తే, నీ గృహంలో ఒక అవకాశం ఇస్తే, అంత మాత్రమే కాదు, నీ హృదయంలో కూడా ఒక అవకాశం ఇస్తే దేవుడు కూడా మీ యందు లక్ష్యం ఉంచుతాడు. మనం చేసే ప్రయత్నాలు, అది ఉద్యోగమే కానీ, అది వ్యాపారమే కానీ, అది కుటుంబమే కానీ, అది భార్యాభర్తల మధ్య సంబంధమే కానీ, ఎటువంటి ప్రయత్నాలైనా ద్వితోపదేశకాండలు అంటాడు, మీ పనులన్నీ యెహోవాకు అప్పగించిన ఎడల ఆయన మిమ్మల్ని కూడా ఆశీర్వదించును అంటాడు.
ఇప్పుడు ఇది ఎప్పుడు లక్ష్యం ఉంచినప్పుడు అంటే దేవుడికి మొట్టమొదటి మన హృదయంలో స్థానం ఇవ్వాలా, మన ఇంటిలో స్థానం ఇవ్వాలా. మూడోది ఏంటంటే ప్రార్థనలో కూడా స్థానం కల్పించాలి. రెండోది రూతు నయోమితో ఇలాగ అంటది. రూతు పుస్తకం 2వ అధ్యాయం 10వ మాట. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఆ, ఆ. చాలు 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 చాలు. ఇక్కడ 2వ అధ్యాయం 10లో అంటది, అందుకు ఆమె సాగిలపడి. ఎవరు సాగిలపడారు? రూతు సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యొద్ద లక్ష్యముంచినట్లు కటాక్షం కలిగిన చెప్పగా. అంటే పరదేశ్ అంటే రూతు ఎవరు అంటే మోయాబిరాలు రూతు. అప్పటికి రూతుకి ఏటైందంటే భర్త చనిపోయాడు. నయము కూడా భర్త చనిపోయాడు, కుమారులు కూడా చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన ఆమె కాబట్టి రూత ఈ చనిపోయారు. అంటే అంటున్నాడు నయోమి రూతుతో మాట్లాడుతూ బోయజుతో మాట్లాడుతూ అంటాడు ఇంకో మాట కూడా. మొట్టమొదటి నయోమి ఉంది, తర్వాత రూతు ఉంది, మూడో వ్యక్తి ఎవరంటే బోయాజు ఏర్పడ్డాడు. అప్పుడు వరకు కరువు, సమస్య, ఇబ్బంది వచ్చింది ఎవరికి? నయోమికి, రూతికి. అయితే నేను కష్టపడతాను, నేను ఏరుకుంటాను అంటే ఈ పొలం కూడా ఎవరిదంటే బోయాజ్ది. బోయాజ్ది అంటే చెప్పండి, నయోమి యొక్క భర్తది. నయోమి యొక్క భర్త. మీరు ఇంకా ఆ 2వ అధ్యాయం కూడా చదివితే ఎలిమిలేక్ అనే మాట కనిపిస్తుంది. ఆ నయోమి యొక్క భర్త పేరు ఎలిమిలేకు. అంటే ఇక్కడ ఏంటి అంటే పరదేశివైన నాయందు బోయాజ్కు ఏం చెప్తుందంటే తల వంచుకుందంట, తలెత్తి మాట్లాడట్లేదంట. చూడండి ఒకసారి చదివితే చూడండి. తల వంచుకొని ఏమి తెలిసి పరదేశమైన నా యందు నువ్వు కటాక్ష ఉంచుతున్నావయ్యా అంటే దీంట్లో ఏం కనిపించింది నయోమికి, రూత్కి బోయాజ్ పట్ల ఏం కనిపించింది అవంటే ఒక పాట. ఆమె పట్ల దేవుని విధేయత కనిపించింది. ఎందుకు దేవుని విధేయత కనిపించింది అంటే నయోమిని ఎవరు నమ్మింది అంటే యెహోవా దేవుని ఆరాధించేది. కొన్ని చోట్ల అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం తప్ప నిన్ను ఏదైనా ఎడబాపినది అందుకు నేను కూడా రెడీ అంటది కదా. అలాగే చెప్తూ ఇప్పుడు ఏమంటే పరదేశమే నా యందు నీకు ఎందుకయ్యా ఇంత కటాక్షము, ఎందుకయ్యా ఇంత లక్షణం చూపిస్తున్నావంటే అక్కడ అంటది సాగిలపడి తల వంచుకుందంట. అంత అంత చరిత్ర సంబంధమైన ఇది. అంటే మనము కూడా దేవునికి విధేయత కలిగి జీవించాలి. మాటల్లో కాదు విధేయత, చేతల్లో కాదు విధేయత, అర్థమైందా? చెప్పడంలో కాదు విధేయత, కానీ చేసి చూపించడమే విధేయత. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు ఎవరితో అన్నారంటే సిలువ మీద దొంగతోటి అన్నారు ఆ మాట. తను ప్రేమించిన యూదాతో కూడా అన్నారు. ఏమని అంటే మరణము అప్పగించిన గడియల్లో కూడా శిష్యులందరితో కూడా ఒక మంచి మాట అన్నారు. ఆ మాట ఏంటంటే మీరు నాకు శిష్యులు అన్నారు. మీరు నాకు శిష్యులు అని. శిష్యులు ఎవరి కోసం అంటే యేసు ప్రభు వారి యొక్క విధేయత నేర్చుకోవడానికి. ఈరోజు దేవుని సంఘంలోకి వస్తున్న మనం కూడా ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే దేవుని చూపిన విధేయత.
ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, లోకంలో బ్రతికినప్పుడు, లోకంలో జీవించినప్పుడు, లోకం యొక్క ఆశల్లో ఎగిరినప్పుడు ఎంత విధేయత నీలో ఉందంటే అసలు లేదు. నాలోనే లేదు. నాలోనే విధేయత లేదు. కూర కోసం 3 రోజులు తగువయ్యేది. అర్థమైందా? కూర బాగా నచ్చకపోతే 3, 4 రోజులు తినడం మానేసి అడిగేవాడిని. దేవుని ఎరగనప్పుడు. అదే ఎరిగిన తర్వాత మంచినీళ్ళైనా అది ఆశీర్వాదమే. అంటే విధేయత చూపించవలసింది నువ్వేసుకునే బట్టలు, హోదాలో నీ యొక్క ఆస్తి, చెర దాంట్లో కాదు గానీ, నువ్వు చూపించవలసిన విధేయత ఏంటంటే, నీ దేవుని బట్టే నీకు విధేయత. అప్పుడే నేర్చేస్తాడు. ఆ విధేయతలో నువ్వు తగ్గావనుకో, ఆ విధేయతలో నువ్వు తగ్గిపోయావనుకో, ఆ! ఒక్క మాట సంఘంలో చిన్న మాటలే, సంఘంలో చిన్న చిన్న పనులే, సంఘంలో చిన్న చిన్నవే. కానీ ఆ మాటకు నువ్వు విధేయత చూపించడంలో నీలో ఏటవుద్దంటే, నీ యందు దేవుడు లక్ష్యం ఉంచుతాడు. చాలామంది చిన్న చిన్న వాటికే విసర్జించుకోరు. చిన్న చిన్నవే అనేసినట్టు, తిట్టేసినట్టు కాదు. మన విధేయతే సమాజానికి సత్ప్రవర్తన. రూతుకి తన విధేయతే పరిగి ఏరుకోవడానికి అవకాశం వచ్చింది. బోయాజు అక్కడ మీరు ఇంటికెళ్ళి చదివితే ఇంకా ఆ వాక్యాన్ని ధ్యానించడం చూసుకుంటే పరిగి ఏరుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ! మాట్లాడడానికి అవకాశం ఉంది. తల వంచుకొని నేననుకుంటున్నాను కొన్ని సందర్భాల్లో ఆ వచనం చదివినప్పుడు తల వంచుకొని బాగే ఆ కట్టుబాటు, ఆ సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎంత ఒడంబడిక చేసుకుందో ఆమె. మనం కూడా కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు లోకంలో, సమాజంలో కావచ్చు, కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా ఒక విధేయత కలిగి మనం జీవిస్తే, ఒక విధేయత కలిగి మనం బ్రతికితే, విధేయత కలిగి మనం ఉంటే ఏడవద్దంటే దేవుడు ఇజ్రాయేల్ లక్ష్యం ఉంచినట్టు నీ మీద కూడా ఉంచుతాడు లక్ష్యాన్ని. అంటే తన గురిని, తన చిత్తాన్ని, తన మహిమను, తన శ్రేష్టతను, తన భక్తిని, తన ఉద్దేశాన్ని కూడా నీకు తెలపగలడు. హల్లెలూయా. రోమీలు రాసిన పుస్తకం 6వ అధ్యాయం, 5వ అధ్యాయం అనుకుంటా, 18వ మాట చూడండి. ఒకని మనుష్యుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతు. ఆ ఆదాము యొక్క అవిధేయత మనుషులందరి మీద ఏం చేసింది? అవిధేయత పాపము యొక్క రూపాలుగా మార్చబడ్డ. క్రీస్తు యొక్క విధేయత సమాజానికి, సంఘాలకి, ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే సమాధానమైన తన కృపను విడుదల చేసింది. అంటే క్రీస్తు యొక్క విధేయతలో ఏముంది అంటే, ఆ విధేయతలో శిలువ దర్శనం, ఆ విధేయతలో శిలువ త్యాగం, ఆ విధేయతలో శిలువ యొక్క సమర్పణ. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు విధేయత ఎలా ఉందంటే తండ్రి చిత్తానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. శిలువకి ఎక్కువ కుమారుడు అంటే నేను అక్కడ అనలే. శిలువను గురించి చెప్పు అంటే నేను చెప్పనలా. ప్రకటించంటే నేను చేయనలా. విధేయత అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇస్సాకును కూడా ఏం చేయమన్నాడు అబ్రహాం? బలిచ్చిమన్నాడు. ఇస్సాకును బలిచ్చిమన్నాడు. నేను రాను అనలే. ఏమనలేదు? నేను రాను అనలేదు. నేను చేయను అనలేదు. తన కర్తవ్యాన్ని అబ్రహాం చేస్తున్నాడు. నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తే దేవుడు నీ యందు కూడా లక్ష్యం ఉంచుతాడు. మనం కర్తవ్యం చెయ్యం, కర్తలం అయిపోతాం. అర్థమైందా మాట? కర్తవ్యం కాదు చేయవలసింది. కర్తవ్యం చేస్తే మనం ఏంటంటే మన కర్తలుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు కూడా మన కర్తలం అయిపోతే
దేవుని పట్ల లక్ష్యం ఉంచడు. కర్తవ్యానికి చాలా తేడా ఉంది. కర్తవ్యం ఏం చేస్తుందంటే, ఒక బాధ్యత ఏం చేస్తుందంటే, నేను విధేయతలోనికి నడిపిస్తుంది. ఉదాహరణకి ఉపవాస ప్రార్థనలవుతున్నా, కూడికలవుతున్నా, మీ వంతుగా మీరు సహకరిస్తున్నా చూసావా? అది దేవునికి మీ ఉన్న విధేయత. ఆ విధేయతలో అది చేస్తున్న సమయం ఎవరో ఒకరు చిన్న చిన్న పుల్లలు పెట్టిన వాళ్ళు ఉంటారనుకో, దానికి కూడా నువ్వు కొన్నిసార్లు లోబడిపోతూ, రానులే చెయ్యనులే అన్నావనుకో, నీకేముంది? వెళ్ళిపో. సంఘాలు మాని, సమాజం కొరకు మాని, ప్రార్థనలు మాని, అన్నీ మాని. నీకు రావాల్సిన పనం ఇతరులు తీసుకుంటారు. నీకు రావాల్సింది ఏమో వాళ్ళు తీసుకుంటారు. నీకు సంబంధించింది వేరే ఒకరు అనుభవిస్తారు. ఇవన్నీ కాగా అలానే మాట, ప్రభువా ఎందుకనదో సహోదరి అని చెప్పి సమాధానంగా నువ్వు వెళ్ళి విధేయత కలిగి జీవించావనుకో, ప్రభువు నిన్ను చూచి కావలసిన ప్రతినిధులు కూడా ఆయన తెరవగలడు. విధేయతలో ఉంది అస్సలు సెసలైన ఆశీర్వాదం. చెప్తాను మళ్ళీ, చెప్పడం చాలా సులువు, చేయడం చాలా కష్టము. రాసుకోండి, ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చినా రాసుకోండి అన్నమాట. చెప్పడం చాలా అసలు, నేనైనా అంతే, నన్ను కూడా మీరు మామూలు, నేనైనా అంతే, చెప్పడం చాలా సులువు. క్రైస్తవుడు అంటే చెప్పి పాటించి చేసేవాడు. మళ్ళీ చెప్తాను, చెప్పి చేసి పాటించేవాడే క్రైస్తవుడు. ఉదాహరణకి వాక్యం చదువుతాం, ప్రార్థనలు చేసుకుంటాం. మీకు ప్రార్థన చేసి నేను చేసుకోకపోతే నాలో ఏం విధేయత ఉంది? మీకు ప్రాక్టికల్ చెప్తున్నా. మీకు కొద్ది మంది జనం కాబట్టి ప్రాక్టికల్గా కొంచెం మెల్లి మాట్లాడి చెప్తున్నా. అదే చెప్పకపో మీకు నేను చేయకుండా చేసి చూపితే, పాస్టర్ గారు చేయరు, మేము చేయమంటారు. ఒకే మాట, ఎవరో సంగతి నీకు అనవసరము. మళ్ళీ చెప్తున్నా, ఎవరో సహోదరుడి సంగతి నీకు అనవసరం. నీ భక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి. నువ్వు భూమి మీద సువార్త చెయ్యు, లేదా సంఘాన్ని కట్టు, రకరకాల పనులు చేయి, దేవుని మహిమ కొరతకు అన్నీ చెయ్యి. కానీ నువ్వేం చేయకూడదంటే, వాళ్ళ మీద వీళ్ళ మీద భావ సంబంధమైన కోపాలు పెట్టుకొని దేవుని సన్నిధికి దూరం అవడం చాలా, ఆయన దేవునికే కాదు, సేవకులకే కాదు, ప్రాముఖ్యంగా తండ్రి అయిన దేవుడు కూడా అది ఉద్దేశం లేదు. అందుకే యెషయా భక్తుడు చాలా విధంగా, మిమ్మల్ని రమ్మని వాడు అవడు, నా కృప తొక్కమని వాడు అవడు, నువ్వు తీసుకొచ్చే కానుకలు, నువ్వు తీసుకొచ్చే బళ్ళు నాకు అవసరమా అంటూ ఎంతో స్పష్టంగా వాటా ఇచ్చాడు. ఇంటికి చదవండి. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, నీ విధేయత సమాజానికి సువార్త అవ్వాలా. సమాజానికి సువార్త అవ్వాలా. నీ విధేయత, నీ సాక్షి జీవితం, నీ ప్రవర్తన, నీ భక్తి, నీ ప్రార్థన, వాళ్ళ కోసం చేసే ప్రతి రోదన కూడా సమాజానికి ఏంటంటే ఒక్క సువార్త అవ్వాలా. అనేక సువార్తలు కాదు, ఒకే సువార్త. 4 సువార్తలు బైబిల్ ఉన్న 5వ సువార్త మాడవాలంటే నీ విధేయత చూపించాలి. రూతు అలా చూపించింది. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను సమయాన్ని ముగిస్తాను. అందరికీ తెలిసిన మాట, మొదటి సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం 11వ మాట. చాలు. దావీదు ఉన్నాడు, దావీదు యొక్క తండ్రి దగ్గర దావీదు ఉన్నాడు. అప్పటికి దావీదు ఏం చేస్తున్నాడంటే, ఉష్ ఉష్ అని చెప్పి గొర్రెలు కాస్తున్నాడు, గొర్రెలు తోలుతున్నాడు, గొర్రెలు పెంచుతున్నాడు. ఆ సమయంలో సౌలు రాజు 40 సంవత్సరాలని ఇజ్రాయిల్ని పరిపాలిస్తున్న దినాల్లో సౌలు యొక్క ప్రవక్తన, సౌలు యొక్క అవిధేయత, సౌలు యొక్క తీర్పు
దేవుని కోపానికి గురి చేసింది. ఆ సమయంలో సమూయేలు ప్రవక్తని నిలబెట్టి, "ఇగో నేను ఒకరిని రాజుగా చేయాలనుకుంటున్నా. పేరు చెప్పలే, ఊరు చెప్పలే. నువ్వు వెళ్ళు" అన్నాడంతే. సమూయేలు దేవుని మాటకి ఏం చేశాడు? విధేయత చూపించి అలాగొస్తున్న సందర్భాల్లో యెషయాకు ఉంటున్న తన కుమారులందరినీ కూడా, అంటే యెషయా కుమారుల దగ్గరికెళ్ళి, "నువ్వు వాళ్ళ దగ్గరికెళ్ళి నా ముందు నిలబెట్టు. నేను చెప్తాను. నువ్వెవరిని అభిషేకించాలా, ఎవరిని నియమించాలో, ఎవరిని ఏర్పాటు చేయాలో నేను చెప్తానంటే" ఒక్కొక్కరు నిలబెడుతున్నాం. వాళ్ళ వంతులు రాగా దేవుని అడుగుతున్నాడు. "కాదు, కాదు, కాదు." యెషయాను అడుగుతున్నాడు. "అందరూ అయిపోయారా?" "ఆ! ఉన్నాడులెండి ఒక నీచుడు. ఉన్నాడులెండి ఒక పనికిమాలినోడు. ఉన్నాడండి ఒక ఏ పని చేయనివాడు ఉన్నాడు. ఆడు మేపుతున్నాడు, మందను మేపుతున్నాడు, గొర్రెలు మేపుతున్నాడంటే తీసుకురా, వాడిని కూడా నేను ఏం చేయాలా?" దేవుని ఆలోచన ఎలాగుందంటే, మళ్ళీ చెప్తాను. దేవుని ఆలోచన ఎలాగుందంటే, అందరిని నిలబెడదాం. ఎవడు సమాజానికి పనికొస్తాడో వాడిని ఉంచుకుందాం అనే ఆలోచన కాదు. ప్రతివాని మీద కూడా దేవుని ఆలోచన ఉంది. కానీ ఆ ఆలోచనలో దేవుని మంచితనాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మంచితనాన్ని. అందరి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తాడు. అందరి మీద అభిషేకం కుమ్మరిస్తాడు. అందరి మీద వరాలు కుమ్మరిస్తాడు. కానీ దేవుని మంచితనం ఎవరి మీదకొస్తదో వాళ్ళేం చేయాలంటే దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా! ఈరోజు సమాజంలో ఏం లేదంటే మంచితనం రోజులు లేదు. అందుకే సమూయేలుకి ఏం చెప్పాడంటే, ఆ మాట చదవమ్మా ఒకసారి. 16:7. ఆ! 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 ఒకటి. చాలు, చాలు. చిన్నగా. అతని రూపము, అతని ఎత్తును ఏం పెట్టకూడదు? లక్ష్య పెట్టకూడదు. మనం కొన్నిసార్లు లక్ష్య పెడుతుంటాం. వివాహాలు చూసుకున్నప్పుడు, ఆ! మా వాళ్ళేనా? వీళ్ళేనా? వాళ్ళేనా? అని. కానీ వాక్యం చెప్తుంది, ఆత్మ సంబంధం నడిపింపు చెప్తుంది, అభిషేకం చెప్తుంది ఏమిటంటే, "నువ్వు లక్ష్య పెట్టొద్దయ్యా." మనం ఇట్లా లక్ష్య పెట్టుకుంటాం కొన్నిసార్లు. లక్ష్య పెట్టడం అంటే ఏంటంటే, మన గురి, ఆ గురి వైపు మనం చూడడం. ప్రభువు ఏ గురి చూపించాడో ఆ గురిలో, ఆ గీతలో నువ్వు నడవడం. రాసిన పుస్తకం 3వ అధ్యాయం 14వ మాట. 14. హ్మ్. ఆ! హ్మ్. ఆ! ఎక్కడికి పరిగెడుతున్నాడు? ఆ! ఆ! గురి వద్దకు పరిగెడుచుండు. ఎవలు? అపోస్తలుడు పౌలు చెప్తున్న ఆ కడవరి మాటలు. నేను గురి వద్దకు పరిగెడుతున్నాను. దేవునికి ప్రతి వారికి ఒక గురి ఉంటది. ఉంటదా? ఉండదా? పిల్లల పట్ల ఒక గురి ఉంటది. వాళ్ళ భవిష్యత్తు పట్ల ఒక గురి ఉంటది. వివాహం చేసుకున్న వాళ్ళ పట్ల ఒక గురి ఉంటది. కుటుంబాల పట్ల కొన్ని గురులుంటాయి. నువ్వు రక్షించబడ్డావు కదా! ఇన్నేళ్ళు కూడా. ఇన్ని సంవత్సరాలు రక్షించబడ్డావు. ఇన్నేళ్ళు కూడా నువ్వు గురి లేకుండా ఉండకూడదు. గురి ఉండాలా. ఏంటి అంతిమ గురి? ఒక మాట చెప్తా. అంతిమ గురి ఒకటే. నీ అంతిమ గురి ఏంటంటే, సింహాసనం ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు ఆసీనుడయ్యాడు. ఆ సింహాసనం చేరేంత వరకు నేను ఒక గురిని కలిగి ఉండాలా. సింహాసనమైన ఆసీనుడున్నాడు. రక్షించబడిన వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్ళిపోతున్న వాక్యం చెప్పట్లేదు గానీ, రక్షించబడి నీతిగా పరిశుద్ధ సమూహంలో కలిసి జీవించినప్పుడు ఏటవుతామంటే, ధవల సింహాసనం తీర్పులుంటాయి. ఆ తీర్పులు ఇంకొక తీర్పులుంటాయి. ఆ తీర్పులకు ఇంకొక జడ్జిమెంట్ తీర్పులుంటాయి. ఇవన్నీ తీర్పులు ఒకదాని మీద కలుసుకొని అంతిమ తీర్పు ఎక్కడుంటే నీకెక్కడుంటదంటే, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ దేవుని నువ్వు చూడాలి. ఏం చూడాలా? సింహాసనం ఎదుట ఉన్న ఆ ముఖ దర్శనం యోహాను చూశాడు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం తీయొద్దు. ఒకటో మాటలో ఉంటుంది.
సింహాసనాసీనుని ఒకరిని నేను చూచితిని. ఆయన ఎలాగున్నాడంటే గొర్రె పిల్ల స్వభావం ధరించుకున్నవాడు. మరి ఇప్పుడు నువ్వు గొర్రె పిల్ల వధువు సంఘంలో ఉన్నావు. నువ్వు ఏ లక్షణంతో చూస్తావు? కొంతమంది చూడండి లక్షణాలు. మందిరానికొచ్చినా అబద్ధాలు పడవరు. మందిరానికొచ్చినా సనుగులు మానరు. రెండోది, మందిరాలకొచ్చినా కోపాలు మానరు. 3 విషయాలు. లక్ష్యంలో ఇవి మీరు చేయకూడదు పనులు. కోపపడకూడదు, సనగకూడదు, అబద్ధం ఆడకూడదు. మూడిటికి ఏమైనా నువ్వు చోటిస్తే నీ గురి ఏమైపోయింది? తిన్నంగా వెళ్ళిన నీ గురి ఎవడో పట్టుకున్నాడు. ఎవడంటే నేను చెప్పను, మీలో ఉన్న దుష్ట క్రియలే. అవి మీలో నివసిస్తాయి, మీతోటి ఉంటాయి, మీలోనే ఆడుతాయి. కానీ ఆ దుష్టక్రియ చేద్దంటే నిన్ను అపవాదికి అప్పు చెప్పేటట్లుగా ఉంటాయి. అలా కాదు, నేను దేవుని యందే గురి పెట్టుకొని జీవించాలంటే ఒకటే, సింహాసనం యేసుని చూడాలా, ఆ యేసుతో ఉండాలా, యేసుతో బ్రతకాలా, యేసు ఆ నిత్య సీయోనులో ఉన్నాడు. ఆ సీయోను కొరకు నా ఆశను చంపుకో, నా కోరికను చెప్పుకొని, నా వాంఛను చంపుకో. దేవుని కొరకు మహింపరచబడాలంటే నువ్వేం చేయాలంటే, భూమి మీద ఉన్నప్పుడే ప్రభువా నీ మీద లక్ష్యం తప్పికొన్నట్టుగా నా పాప స్వభావాలన్నీ మలినపరచని ప్రార్థన చేసుకోవాలా. అందుకే అన్నాడు, ఇజ్రాయేల్ని చూచాను. ఇజ్రాయేల్ చూడడానికి ఏంటంటే వాళ్ళు బానిస బ్రతుకుల్లో ఉండిపోయారు, చెరలో ఉండిపోయారు, విమోచన లేదు. అయినా వాళ్ళకి ఒక నిరీక్షణ ఏంటంటే, విమోచకుడైన యేసుక్రీస్తు ఒకరోజు వస్తాడు. విమోచకుడైన యేసుక్రీస్తు ఒకరోజు వస్తాడు. ఆ విమోచకుడు ఏం చేస్తాడంటే, ఆ విమోచకుడు మా పట్ల కనికరం చూస్తాడు. ఇప్పుడు తీర్చకపోవచ్చు నీ సమస్యల్లో, ఇప్పుడు తీర్చకపోవచ్చు నీ అప్పులను, ఇప్పుడు తీర్చకపోవచ్చు నీ రుణాలను, ఇప్పుడు తీర్చకపోవచ్చు ఏదైనా కానీ ఒకటి చెప్తున్నా వినండి, అది ఏదో ఒక్కరోజు తీర్చబడుతుంది. ఆ సమస్య ఏదో ఒక రోజు విడుదల చేయబడుతుంది. ఆ సమస్య ఏదో ఒక రోజు బంధకం తెగబడుతుంది. ప్రతిదానికి ప్రసంగం అంటాడు, ప్రతిదానికి ఒక సమయం ఉంది. నువ్వు హెచ్చించబడ్డానికైనా, నువ్వు దిగ్గడ్డానికైనా, నువ్వు పడిపోవడానికైనా, నువ్వు నేలను బయటకైనా దేనికైనా ఒక సమయం ఉంది. ఆ సమయం దేని కొరకంటే నువ్వు గురువైపు చూడాలా. ఎక్కడ చూస్తున్నావు ఈరోజు? ఉదయం లగ్గానే ఎక్కడ చూస్తున్నావు? మధ్యాహ్నం ఎక్కడ చూస్తున్నావు? రాత్రికాలం పడుకున్నప్పుడు ఎక్కడ చూస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ప్రభు మన వెనుకట్లో ఈ మాటలు ఆస్తించును కాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం మీ వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి. ముగింపు